మార్పు చెందిన వాడే మనిషి అనే మంచి మాటలతో, మంచి ఆలోచనలతో, మంచి భావాలతో నేను ఎప్పుడూ మీ ముందుకు వస్తూనే ఉంటాను, ఎల్లప్పుడూ వస్తూనే ఉంటాను. ఆర్ట్స్కి వెళ్తున్నాం, పీజీఆర్ చూద్దాం. థియేటర్లు ఏమో జస్ట్ సినిమా చూద్దాం అంతే. ఎవడు అడిగాడ్రా నిన్ను? ఎవడు అడిగాడ్రా? అది ఎండాకాలం మే 2015. మన రాజా గాడికి ఈ రోజా దొరుకునా, సైకిల్ బెల్కి ఎవరైనా జరుగునా. నిన్ను చూపిస్తారా స్టార్ట్ అయింది మీట్ ఆఫ్టర్ సినిమా. బాయ్ బాయ్. ఈ టీషర్ట్ ఎవడు కొన్నాడ్రా? నువ్వే డాడీ. లోపల కడ్రాయరు అది కూడా నువ్వే డాడీ. ఈ కంప్యూటరు నువ్వే. మరి నాగార్జున ఫోటో ఎందుకు పెట్టుకున్నావురా? సో ఇప్పుడే ఫస్ట్ హాఫ్ అయిపోయింది. సూపర్ ఉంది సినిమా. ఫస్ట్ హాఫ్ మ్యాడ్నెస్ ఆఫ్ అసలు మ్యాడే, ఇంకా మ్యాడ్. థియేటర్ అంతా ఒకేసారి నవ్వడం, ఒక సినిమాలో ప్రతి సీన్కి థియేటర్ మొత్తం ఒకేసారి నవ్వుతుంది. నేనైతే ఒకసారి ఒక థియేటర్లో మొత్తం సైలెంట్ అయినాను అనమాట. సైలెంట్గా ఉన్నప్పుడు ఫన్ వేసినప్పుడు ఎవరు నవ్వలేదు. ఆ నవ్వు నేను థియేటర్ అంతా గట్టిగా బా, అంత అంబారసింగ్ ఫీల్ అంటే అసలు మైండ్ మీద అంత గట్టిగా అంత గట్టిగా. సినిమా గైస్, సినిమా సూపర్ ఉంది. ఇంకా ఎవరైనా చూడలేదంటే నేను ఫస్ట్ హాఫ్కే చెప్తున్నాను, చూసేయండి. సెకండ్ హాఫ్ తర్వాత ఫుల్ రివ్యూ కూడా చేస్తాము బ్లాగ్ ఎండింగ్లో. సినిమా అయితే వర్త్ టికెట్ గైస్, పెట్టి చూడండి. ఇప్పుడు ఎక్కువ ఏం లేదు, 150 రూపాయలు అంతే టికెట్. అది ఇక్కడ వచ్చాడు అంతే, వచ్చాడు ఏం లేదు. నిజం చూపించే ఈ కెమెరా ఎక్కడ పబ్లిక్ చూపించు, ఇప్పుడు చూపించు, నువ్వు హీరో చూపించు, మగవాడు చూపించు, మగవాడు చూపించు. సీ ఆఫ్టర్ సెకండ్ హాఫ్. బై. సినిమా అయిపోయింది. సినిమా క్రేజీ ఉంది అసలు. ఏమన్నా సినిమా అది. చూడండి గైస్, మీరు పెట్టే ప్రతి రూపాయి సినిమా మీద అంటే టికెట్ మీద వర్త్. ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు, చెలరేగిపోతారు అంతే. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు సినిమా. ఈ వీడియో వైరల్ చేయకపోతే మీ మీద ఈ డైలాగ్ మీకు సినిమా తీస్తే అర్థమవుతుంది. సో కానీ సినిమా మాత్రం అసలు ఎక్స్ట్రాడినరీ, అసలు వేరే లెవెల్ ఉంది మూవీ. మీరు బయటికి వచ్చేటప్పటికి బా సాయిరామ్ అనే ఒక మంచి ఎండింగ్, మంచి సాటిస్ఫైయింగ్ ఎండింగ్తో వస్తారు గైస్. నిజం చెప్తున్నాను. ఇప్పుడు అర్జెంట్గా సినిమాకి వెళ్ళిపోండి. ఇది ఏదో ఊరికే చెప్పే రివ్యూ కాదు, అదంతా పక్కన పెట్టేస్తే సినిమా కేక్ ఉంది. సో సినిమా చూడండి ప్రతి ఒక్కరు, దయచేసి థియేటర్లోనే చూడండి. అసలు నిజంగా ట్రామా, అసలు ఆ ట్రామా పోవట్లేదు నాకు. ట్రామా అంటారు అని దేన్ని? ఆ పిచ్చింది. ట్రామా కాదు గైస్, మనవాడికి ఏది పడితే మాట్లాడుతున్నాడు. ఈ ఎంట్రిక తలకి స్నానం చేసినప్పుడు షాంపూ వాడినప్పుడు ఎంట్రిక మొత్తం కింద రాలుతుంది చూడు బాత్రూంలో, అట్లుందిరా నువ్వు చెప్పేది. ట్రామా కాదు సార్, బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. నిజంగానే మౌలి బ్రో ఏదైతే ప్రమోషన్స్ చేశాడో ఆ ప్రమోషన్స్కి ఎగ్జాక్ట్ ప్రమోషన్స్కి ఎగ్జాక్ట్గా చెప్పాడు. ఇలాంటి ఒక మంచి రామ్ కామ్ మనం తెలుగులో చూసి చాలా కాలం అయింది. అర్జెంట్గా థియేటర్కి వెళ్ళిపోండి. ఎక్సలెంట్. చెప్పలేండి సినిమాని. మంచి సినిమా మీకు. సింపుల్గా ఎలాంటి సినిమా అంటే ఫ్యామిలీ మొత్తం సినిమాకి వెళ్ళి ఎంజాయ్ చేసి వచ్చే సినిమా అన్నమాట. సో ఇలాంటి సినిమాలు తక్కువ వచ్చాయి. ఫ్యామిలీ అంటే ఫ్యామిలీ కాదు, యూత్కి బాగా కనెక్ట్ అవుతుంది మూవీ. ఫ్యామిలీ ఆడియన్స్కి కొన్ని డైలాగ్స్ అర్థం కాకపోవచ్చు, కొన్ని సిచ్యువేషన్స్ అర్థం కాకపోవచ్చు, కానీ యూత్కి మాత్రం అంటే ఫ్యామిలీ ఎంటర్టైనరే, బట్ యూత్ బాగా కనెక్ట్ అవుతారు. బట్ ఎక్కడా కూడా వల్గారిటీయో లేదంటే దీని అమ్మాయి పేరెంట్స్తో చూడకూడదేమో అనే మూవీ అయితే కాదు. పేరెంట్స్తో శుభ్రంగా కూర్చొని చూడొచ్చు. మీ పేరెంట్స్ కూడా మీతో రిలేట్ అవుతారు కొన్ని విషయాల్లో. ఫస్ట్ హాఫ్ తొందర వచ్చేస్తుంది, ఫస్ట్ హాఫ్ ఇంటర్వెల్ తొందర వచ్చేస్తుంది. సెకండ్ హాఫ్ లెంత్ ఎక్కువ ఉంటుంది.
లాగ్ అనిపిలా, లెంత్ ఉంటుంది కానీ లాగ్ అనిపిలా. ఫస్ట్ హాఫ్ తొందరగా ఇంటర్వెల్ తొందరగా వచ్చేస్తుంది, అరే ఏం సినిమా అనుకున్నాను నేను. సెకండ్ హాఫ్ చూస్తే సాటిస్ఫైడ్. సెకండ్ హాఫ్ లెంత్ ఉంటుంది కానీ లాగ్ ఉండదు, అర్థమైందా? సో మనోడు ఫస్ట్ హాఫ్ ఇంటర్వెల్ తొందరగా వచ్చేస్తుంది, సెకండ్ హాఫ్ లెంత్ అంటే లాగ్ అని కాదు, ఫస్ట్ హాఫ్ తొందరగా అయిపోయినట్టు. అంటే ఏందన్నా అంటే ఇది ఇంత మంచి సినిమా అంత తొందర అయిపోతుందా అని ఫీలింగ్ అన్న ఫీలింగ్ వచ్చి సెకండ్ హాఫ్ ఎండింగ్ వచ్చారు, అమ్మాయ మంచి సినిమా చూసాం రా అన్న ఫీల్లో ఎండ్ చేశాడు సినిమాని డైరెక్టర్ బ్రో. మౌలి బ్రో సింపేసావు నువ్వు అస్సలు, యాజ్ ఇట్ ఈస్ ఎలా అయితే ఇప్పుడు యూట్యూబ్లో ఆదరగొడతాడో ఇప్పుడు థియేటర్లో ఆదరగొట్టాడు మనోడు. నాకైతే అసలు సూపర్ ఉంది. నేను మళ్ళీ మావాడు మళ్ళీ వెళ్తాడంట మా ఇంట్లో మళ్ళీ అంటే మళ్ళీ తంతారు. సో నాకు డిసప్పాయింట్ ఒకటే, ఇది అయిపోయిన తర్వాత మద్రాసి కూడా కవర్ చేద్దాం అనుకున్నాం కానీ ఈ షోకే లేట్ అయిపోయింది. మద్రాసి ఏమో కానీ నాకు ఇంక సినిమా అయితే ఇదే ఉంటుంది. మద్రాసి పోయినా కూడా నాకు ఇదే కొడతా ఉంటుంది మైండ్లో కూడా. చాలా బాగుంది గైస్, మౌలి బ్రో ఎక్సలెంట్ జాబ్. సింపేసా బ్రో సూపర్. ఇంకా అంతే, ఇంకేం చెప్పాలి గైస్, సినిమా చూడండి. ఈ చదువురాని పిల్ల హృదయాల మధ్య జరిగే సంఘర్షణే ఈ కథ. హిట్ అవుతుందంట వారా సినిమా? నాకు డౌటే, పక్కా హిట్టే, ఆస్కర్ వస్తుంది చూడు.